తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికులకు భయాన్ని పరిచయం చేస్తుంది. విమానం ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా రేణిగుంట విమానాశ్రయ ఆవరణంలో పార్కింగ్ ప్రాంతంలో ప్రయాణికులు నడిచే మార్గాల్లో పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వేరుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి సమయాల్లో వెహికల్స్ పార్క్ చేసినప్పుడు పాములు టైర్ల కింద ఇంజిన్ల దగ్గరకు చేరుతున్నాయి. ప్రయాణికుల లగేజ్ ఎక్కించేటప్పుడు భయంతో వణికిపోతున్నారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అని చెప్పుకుంటున్నాం, కానీ కనీసం పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికులకు భయాన్ని పరిచయం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. విమానం ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడపాల్సిన పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? నారాయణ రెడ్డి. తిరుపతి జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం రేపుతున్నాయి. అంటే ప్రయాణికులకు వారి ప్రాణాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. వాళ్ళ ప్రాణాలు అంటే ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేదనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆ యొక్క ప్రాంగణాలు పూర్తిగా ఆ యొక్క ముళ్ళ పొదలు చెట్లతో కూడా పూర్తిగా నిండిపోయి ఉండడంతో కూడా విష సర్పాలు అదేవిధంగా పాములు ఎక్కువగా సంచారం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేయకపోవడంతో కూడా ఈ యొక్క పాములు కూడా సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రయాణికులతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులు అదేవిధంగా విధుల్లో ఉన్న సిబ్బంది కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఆ యొక్క పాముల సంచారాన్ని నియంత్రించే విధంగా కూడా కొన్ని స్ప్రేలు కూడా స్ప్రే చేయాల్సి ఉంది. వాటిని కూడా స్ప్రే చేయకపోవడంతో కూడా ఈ యొక్క పాముల పెడత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే విమానాశ్రయానికి సంబంధించి మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా అంటే విమానాశ్రయానికి సంబంధించి పెద్ద స్థాయిలోనే నిధులు కూడా విడుదలవుతున్నప్పటికీ ఆ యొక్క నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేని పరిస్థితి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ ప్రయాణికులకు అదేవిధంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రాణాలకు భద్రత లేదనేది కూడా తెలుస్తుంది. పూర్తిగా విష సర్పాల సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల కూడా గత 2-3 సంఘటనలో కూడా పాములు సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న కూడా ఒక నాగుపాము కూడా ఆ యొక్క విమానాశ్రయ ప్రాంగణంలో కూడా సంచరిస్తున్నట్లు కూడా మన విజువల్స్ లో కూడా చూడటం కూడా జరిగింది. చెప్పి